హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్. అందరూ ఫ్రీజ్ అని అంటారు, అందరూ ఫ్రీజ్ అంటారు. తర్వాత కొద్దిసేపటికి ఇమాన్యుయల్ సంజన ఫ్రీజ్ అంటారు. తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి సంజన ఫ్రీజ్ అంటారు. అందుకే అందరు ఫ్యామిలీ గురించి ఫన్ చేసుకుంటారు. ఫస్ట్ ఇలా ఇలా అని అంటారు, మళ్ళీ ఇమాన్యుయల్ ఫ్రీజ్ అంటారు. వెనక ఇమాన్యుయల్కి లిప్స్టిక్ అందరు అంటే మళ్ళీ అందరు బాయ్స్ ఫ్రీజ్ అంటారు. అప్పుడు అందరు బాయ్స్ని గర్ల్స్ ఘోరంగా తయారు చేసి ఉంటారు. భలే అనిపించింది నాకు, సూపర్ అది. తర్వాత మళ్ళీ అందరూ గర్ల్స్ ఫ్రీజ్ అంటారు. అప్పుడు బాయ్స్ గర్ల్స్ని ఒక ఆట ఆడుకుంటారు చూడండి. అప్పుడే నిజంగా నిజంగా హైలైట్ అనిపించింది వీళ్ళందరూ. తర్వాత అందరూ రాజువైజ్ అంటారు. తర్వాత మళ్ళీ మొత్తం తొందరగా అందరు మొక్కలు కడుకుంటారు. చింటూ చింటూ అని పిలుస్తారు. చింటూ చింటూ అని పిలిచినాక కన్ఫెషన్ రూమ్లోకి డిమాండ్ కన్ఫెషన్ రూమ్లోకి రమ్మంటారు. కానీ నీకు ఎవరైనా రూమ్ నుంచి అంటే టైము నీకు కావాలా అంటే, వద్దు బిగ్ బాస్, నాకు ఇంతే చాలు అని అంటాడు. అప్పుడు ఓకే అనుకుంటారు. అదే కన్ఫెషన్ రూమ్లోకి రామని ఇంకా అని అంటాడు. వెళ్ళొచ్చి ఇంకా అంటే పోతాడు. పోయినప్పుడు చింటూ చింటూ అని పిలుస్తుంది. అబ్బా అమ్మ అనే డెమాన్ ఏడుస్తుంటాడు, పాపం అనిపిస్తుంది. అయితే చింటూ రీతు ఇమాన్యుయల్, అరే ఎవరు మీ మమ్మీ అంటే, అవునా ఈ రూమ్లో ఉంది, ఆ రూమ్లో ఉంది అని వెతుకుతుంది. ఇక్కడ నుంచి వచ్చిన సౌండ్ మొత్తం ఇల్లంతా వెతుకుతాను. అందరు ఫ్రీజ్ అంటారు. అదే ఫ్రీజ్ అయినప్పుడు డోర్ ఓపెన్ అయినప్పుడు ఏ చింటూ డోర్ ఓపెన్ అయింది, అరే అమ్మ వస్తుంది రా అంటారు. అమ్మ వస్తుంది అన్నప్పుడు మళ్ళీ అంటే డెమాన్ చూసి ఏడుస్తాడు, వాళ్ళ మమ్మీని చూసి ఏడుస్తాడు. వాళ్ళ మమ్మీ వచ్చి హగ్ చేసుకుంటుంది. భలే అనిపించింది నిజంగా. ఇది కదా ఒక కొడుకు, వాళ్ళు ఇప్పటి కూడా రెంట్ హౌస్లోనే ఉంటున్నారంట. డెమాన్ వాళ్ళు రెంట్ హౌస్లోనే ఉంటున్నారు. ఇప్పటి కూడా ఇల్లు కూడా లేదంట వాళ్ళకు. కానీ ఇల్లు కూడా లేకపోయినా కూడా వాళ్ళతో వచ్చి ఉండి, నిజంగా నాట్ ఏ జోక్ అంటే ఇదంతా అయితే నాట్ ఏ జోక్, మీరు ఏమని అనుకుని. కానీ ఆ అమ్మ ఎలా ఉందంటే, ఇది కదా అమ్మ అంటే అని అనిపించింది. మన ఇంట్లో మన అమ్మలాగానే అనిపించింది నాకైతే. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, ఎంత నవ్వు, ఎంత ప్యూర్ నవ్వు, అబ్బాబ్బాబ్బా సూపర్ అనిపించింది. వెనక అందరు చెప్పినాక తర్వాత లోపలికి పోయి మాట్లాడుకుని తనకు ఎలా ఉంది, నాన్న ఎలా ఉన్నాడు అదే గుర్తుకొస్తుంది నాకు, నాన్నను గుర్తుకొస్తుంది అంటే నాన్న మంచిగా ఉన్నాడు, అప్పటికన్నా ఇంకా మంచిగా మాట్లాడుతున్నాడు, అది ఇది అని చెప్తున్నాడు. గడ్డం అదంతా తీసేయాలంటే ఓకే బాగానే ఉందిలే, అవంతా ఏం లేదులే అని అంటాడు. భలే అనిపిస్తుంది. సున్నుండ లడ్డు తినిపితే డ్రై ఫ్రూట్ లడ్డు అనుకున్నామంటే పాపం దాన్ని కూడా తినిపి అని అంటే తినిపిస్తాడు. భలే అనిపించింది నిజంగా, తినిపిస్తుంది. అబ్బా అందరు నవ్వుతున్నారు. ఆంటీ హీ అని నవ్వుతుంది. రీతు నవ్వుతే నాకైతే ఫుల్ నవ్వు వస్తుంది. నిజంగా కల్మషం లేని ఇది రీతు. ఎందుకంటే ఓకే ఎట్లా ఉండాలో అట్లా ఉంటుంది, ఎంత మంచిగా నిజంగా రీతు మాత్రం కల్మషం లేనిది. తర్వాత ఆ బయటికి రోజు రూమ్లోకి దొరికిపోయి మాట్లాడుతుంటారు. తనకు ఎలా ఉంది, అందరూ ఓకేగా, నేను గేమ్ బాగా ఆడుతున్నా, ఇంకా మంచిగా ఆడు గేమ్ అని అంటాడు. అమ్మ నేను వంట చేస్తున్నా ఎలా అనిపించింది అంటే, ఇంట్లో ఒక్క పని కూడా చేసేవాడిని కాదు, ఇక్కడ చూడు ఎంత వంట చేస్తున్నా, ఎంత పని చేస్తున్నా అంటే అందరు నాకే చెప్తున్నారు, నాకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు. చాలా బాధపడుతుంది నిజంగా. నాకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు అమ్మ, ఎవరైనా సపోర్ట్ చేసేది అదొక్కతే, అందుకే తనతోనే ఉంటున్నా. మనకు సపోర్ట్ చేసే వాళ్ళు మనతోనే, మనం కూడా వాళ్ళతో ఉండాలి కదా అని ఎంత బాధపడతాడు. నా వల్ల ఓడిపోతారని నన్నే ఫస్ట్ తీసేస్తున్నారు, అందరు కలిసి నన్నే ఫస్ట్ తీసేస్తున్నారు, అందుకే నాకు గేమ్స్ ఏవి ఆడలేకపోతున్నా అంటే ఓకే నువ్వు ఆ దాని గురించి ఏం బెంగపడకు అని అంటారు. చింటూ అన్నావు, ఇప్పుడు అందరు వాళ్ళు నన్ను సాగొడతారు చింటూ అని అంటే ఓకే అన్నోలే ఏం కాదులే అని అంటారు. భలే అనిపిస్తుంది నిజంగా. ఇంకా నువ్వు ఎంత ఉంటే నిజంగా ఎంత ప్యూర్ నవ్వబ్బా సూపర్ అనిపించింది. తర్వాత ఇంకా నేను అట్లా ఉండడం అంటే తనతోనే దువ్వడం అట్లాంటిది ఏమైనా బాధ అనిపించింది అంటే, అదేం బాధ అనిపించలేదు. కానీ నేను మోకాళ్ళ మీద నిలబడి పెట్టడం అది చాలా బాధ అనిపించింది అని అంటది. ఓకే మనం చేసిన తప్పు కాబట్టి దాన్ని బాధ అనిపించింది, దానికి ఏం లేదులే విడిచిపెట్టేసి, మనం కూడా చేసిన తప్పేగా, నేను ఎందుకున్నా అంటే ఏమైనా ఉంటే నాకు సపోర్ట్గా ఉంటుంది, అందుకోసం నేను తనతో ఉంటున్నామ్మా అంటే ఓకే ఏం కాదులే సరేలే అని అంటారు. తర్వాత అందరూ చూసి నిజంగా ఏమన్నా అనిపిస్తుంది, అందరి గురించి మాట్లాడుతుంది. గిన్నెలు తోముతుంటారు కదా ఆడ, అయితే గిన్నెలు అంటే బిర్యానీ తినిపించనా అంటే తినిపిస్తావా అని కొంచెం వేసుకొస్తుంది. ఇంకా చాలా రోజులు అయింది కదా నీతో తినిపించుకోక, అందుకే అని అంటారు. భలే అనిపించింది నిజంగా.
నిజంగా డెమాన్ స్టోరీ అంటే వెరైటీ. ఎందుకంటే ఒక ఇల్లు లేదు, రెంట్ హౌస్లో ఇప్పుడు కూడా ఇంకా రెంట్ హౌస్లోనే బతుకుతున్నారు. ఎలాంటిది లేదు, ఎలాంటి సపోర్ట్ లేదు. వాళ్ళ నాన్నకి హెల్త్ ఇష్యూస్, ఒక వచ్చి ఇల్లే లేదు, ఒక పెద్ద ఇల్లు వాళ్ళ అమ్మకు చూపిస్తే ఎంత హ్యాపీగా ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఒక మూమెంట్ అనిపించింది నాకు. ఇది నిజం చేసిన చాలా చాలా బాగా అనిపించింది. అయినాక అయినాక పద్మ ఇంట్లో మీరు అయిపోయింది అని అంటారు. అయినాక ఇంకా పోతారు. ఇంకా అంటే 15 నిమిషాలు ఉంటుంది కదా. అయినాక ఆంటీ మీ అబ్బాయి అక్కడ వంట చేస్తుంటే ఇక్కడ గిన్నెలు కడిగింది నేనే అంటే, అవును చూస్తున్నా టీవీలో కనిపిస్తుంది అంటే, అవును వంటలు నేను ఇంట్లో ఒక్క పని చేసేటోడు కాదు, మా అందరికి 70 రోజుల నుంచి వాడే వంట చేసి పెడుతుండమ్మా అనే ఇమాన్యుల్ చెప్తుంటే, నీ కామెడీ అంటే నాకు చాలా ఇష్టం ఇమాన్యుల్ అని వాళ్ళే మాట్లాడుతుంది. ఒక ఇంట్రోవర్ట్ అంత మాట్లాడలేదు కానీ మాట్లాడే వరకు నవ్వడం అది తృప్తిగా, ఎంత తృప్తి అంటే అబ్బా బాబా ఇది కదా తృప్తి అంటే అనే ఒక ఫీలింగ్తో నవ్వుతుంది. చాలా బాగా అనిపించింది నాకైతే. పోయే మూమెంట్లో పేగు పెంచి నీవు పెంచుకున్న ప్రాణం ఇకపైన నిన్నే ఆ పాట వచ్చే వరకు అందరూ ఏడుస్తారు. కొంచెం అంటే అమౌంట్ పెళ్ళికి మమ్మల్ని పిలవండి అమ్మ పక్క మమ్మల్ని అంటే, అన్న ఇంకా చాలా ఇయర్స్ కావాలన్నా నువ్వే నన్ను పెళ్ళి అంటున్నావు అన్నట్టు వాళ్ళు నవ్వుతారు. అమ్మ జాగ్రత్త ఎల్లు జాగ్రత్త అని పంపిస్తారు. హైలైట్ అనిపిస్తుంది. ఇంకా థ్యాంక్ యూ అరే చింటో అని ఇమాన్యుల్ సూపర్ అనిపిస్తుంది. నిజంగా చాలా చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత ఇంకా అయిపోతుంది. అందరు ఏడుస్తుంటారు. కళ్యాణ్ అందరు ఏడుస్తుంటారు. వాళ్ళ అమ్మ గుర్తుకొస్తుంది. ఇంకా నిజంగా రీతి ఏడుస్తుంటే కూడా నేనున్నా ఎందుకు ఏడుస్తున్నావు అని ఎంత బాగా చెప్తా అంటే అంత బాగా చెప్తే సూపర్ అనిపించింది నాకు రీతితోనే కూడా. ఇంకా సరే అంటారు. లేదంటే దారేజు అంటే ఏదో సాంగ్ వస్తుందంటే నేను కరెక్ట్ రాలేను, వస్తా అట్టా వస్తానంటే పదానంటే గలపనా కట్టమైన జరకాల ఆ సాంగ్ వస్తుంది. ఓకే లాస్ట్ నిన్న బిగ్ బాస్ హౌస్లో సంజన కన్ఫ్యూజన్ రూమ్లోకి రమ్మంటారు. కన్ఫ్యూజన్ రూమ్లో మీ ఫ్యామిలీ వీక్ బిగ్ బాస్ వల్ల ఫ్యామిలీ వీక్ పోయింది కాబట్టి ఫ్యామిలీ వీక్ కోసం నువ్వు మినిమం 30 మినిట్స్ ఎట్లయినా నువ్వు తీసుకోవాలంటే ఈ సంజన అయితే పూర ఘోరం రావు ముగ్గురుతో 10 తీసుకోవాలని అనుకుంటుంది. మళ్ళీ వాళ్ళు ఆడుకోతారు. విచిత్రం అనిపించింది నాకు, కోపం వచ్చింది అనుకో. అది 30 మినిట్స్ వరకు అంటే ఇమాన్యుల్ నాకు 45 ఉంది మమ్మీ నేను 25 తీసుకుంటా నువ్వు 15 ఇస్తా అంటే కూడా ఇంకా వాళ్ళని అడుగు ఇలా నాకు ఎవరు ఇస్తలేరు అని అడుగుతుంటారు. తర్వాత మళ్ళీ అడుగు కూర్చొని మమ్మీ ఎవరిని అడగకు అంటే కళ్యాణ్ని అందరు తిడుతుంటారు. నీకేనా పిచ్చా, వాళ్ళకి ఇస్తా వీళ్ళకి ఇస్తా అని ఎందుకంటే నువ్వు డిమాండ్ని తిడతాడు. అరే మీ అమ్మ వచ్చి మాట్లాడు 10 మినిట్స్లో ఏం మాట్లాడుతుందా ఏందని తిడతాడు. నిజంగా సూపర్ అనిపించింది. నిజంగా నాకు వీళ్ళది మెంటల్ అని కానీ మళ్ళీ తిడతాడు. ఇంకా మీ మమ్మీ వచ్చి వాళ్ళకి మాట్లాడాలని ఉండదు, వచ్చి వెంటనే వెళ్ళిపోవాలని ఉంటుందారా, ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని అంటాడు. భలే అనిపిస్తుంది. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఇమాన్యుల్ కూడా సూపర్. అమ్మ నువ్వు ఎవరిని అడగకు, భరణి గారిని అడిగితే మా చెల్లి వస్తానే అన్నది అందుకోసం నేను అనుకుంటున్నా అని అంటారు. ఇంకా 2 మినిట్స్ అట్లయితే ఇస్తాను నేను, అంతకుమించి నేను ఇవ్వలేను అంటారు. సంజన గారు 15 మినిట్స్ నాకు ఎవరు ఇస్తలేరు, ఏడుస్తుంటుంది. నాకు కోపం వచ్చింది. సంజన గారు ఆట మొత్తం ఫాలో చేసిండు బిగ్ బాస్ అని. 16 మినిట్స్ వచ్చింది. 16 మినిట్స్ వచ్చినాక రెడ్ ఫ్లవర్స్ వస్తాయి. రెడ్ ఫ్లవర్స్ వచ్చినప్పుడు అందరు చూస్తుంటారు. బేబీ ఇది నీకు సంబంధించింది ఎవరు సంబంధించింది అని అంటారు. అంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా అనుకుంటాడు. అయితే ఆడ పెడతారు. ఆడ పెట్టినప్పుడు బాత్రూమ్కి వస్తుంది. ఆమె బాత్రూమ్కి పోయి వచ్చినాక వస్తుంది. ఇంకా వచ్చిన తర్వాత అందరు ఫీజు అంటారు. డోర్ ఓపెన్ కడ ఉంటుంది. అలారే వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు వస్తుంది. పాపం వాళ్ళ కూతురు ఆమె దగ్గర పోతలేదు బాబు. నిజంగా ఎట్లా అనిపించింది అంటే అమ్మో దేవుడా కొన్ని రోజుల దూరం ఉంటే వాళ్ళ కూతురు దగ్గర కూతలేదు ఏంద్రా బాబు అనే ఒక ఒపీనియన్ అనిపించింది నాకైతే. రియల్ చెప్పిన ఎంత అరే పాపం బాధ అనిపించింది. వెనక వాడు అల్లరి అంటే వాళ్ళ కొడుకు మాత్రం ఎంత క్యూట్ ఉంటాడు. సూపర్ అనిపించింది. వెనక వస్తారు. వాళ్ళ వెనక గేమ్ ఎలా ఆడుతారంటే ఎందుకు గొడవ ఆడతాడు 10% అంటే ఇమాన్యుల్ పిలుస్తాడు కొడుకు నా అమ్మ అని పిలుస్తాడు. ఇమాన్యుల్ పిలిచినప్పుడు ఇమాన్యుల్ పిలిచినప్పుడు గొడవ 10%నేనా ఇల్లు అత్తలా కుతలం చేస్తుంది 10%. ఇంకా మిగతా అవన్నీ చేసి ఇంకెంత ఘోరంగా చేస్తుంది అని అంటారు. నవ్వు వస్తుంది. నిజంగా చాలా ఫన్ అనిపించింది నాకైతే. ఇల్లు నీకు 10%కే అత్తలా కుతలం చేసిందంటే ఇంకా మొత్తం చేసి ఇంకెంత అవునా అంటారు. ఇంకా అల్లారికి వాడిని తోలుకొని పోతాయి. వాళ్ళ పాపని ఏడుస్తూనే ఉంటుంది. ఇంకా కన్ఫెషన్ రూమ్ స్టోర్ రూమ్కి తీసుకురానంటే పాపని తీసుకొని వేరే వాళ్ళకి ఇస్తారేమో అట్లా తీసుకొని పోతారు.
అలా హైలైట్ అనిపించింది. తర్వాత ఇంకా వాళ్ళు మాట్లాడుకున్నాక గేమ్ కరెక్టర్ అది ఇది మాట్లాడతాడు వాళ్ళ ఆయన. ఇంకా ఆడిన తర్వాత వాళ్ళు అల్లరితోన, అరే తమ్ముడా మీ అమ్మని పంపిరా, నువ్వు ఈయనే ఉండురా తమ్ముడా, మీ అమ్మ సతాయిస్తుందిరా, ఇంట్లో అందరితో గొడవలు పడుతుందిరా మీ అమ్మ తమ్ముడా అంటే, మీ అమ్మకి చెప్పురా అంటే ఓకే అని అంటాడు ఆ పిల్లగాడు. సూపర్ అనిపించింది నిజంగా, ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. ఎంత బాగుంది నిజంగా, సూపర్ అనిపించింది. తర్వాత ఇంకా అతను అజీజ్ మీ టైం అయిపోయింది అంటాడు. అబ్బా నిజం బాగా అనిపించింది. అమ్మ ఏడుందంటే క్యాప్టెన్సీ టాస్క్లో ఆడ చూపిస్తాడు, అందరికి కిస్సులు ఇచ్చుకుంటా అబ్బా భయ్యా భయ్యా అను, ఇమానుయల్ని భయ్యా అని భలే ఉంటుంది నిజంగా, ఎంత బాగుంటుంది. అందరు ఆడుకుంటారు, అల్లరి వాళ్ళతో చాలా మంచిగా ఆడుకుంటారు, అందరు చూసుకుంటారు. సూపర్ అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో లేదో నాకైతే బా ఇది కదా అనిపించింది. తర్వాత అల్లరిక్ సూపర్. అమ్మ ఏడుందంటే అమ్మమ్మ గెలిచిరా అంటాడు. వాడు ఏమంటాడు, నేను పోను మా అమ్మతోనే ఉంటా అంటాడు. వాడు టీవీలో చూస్తానంటే 1 month తర్వాత నేను వస్తానా అదేం చెప్తాడు. భలే అనిపిస్తుంది నిజంగా, సూపర్ అనిపించింది. తర్వాత ఇంకా ఎంత క్యూట్ ఉన్నమ్మో నిజంగా, చాలా బాగుంటుంది, చాలా బాగుంది. అయినాక తర్వాత ఇంకా కొద్దిసేపు ఇంకా వెళ్ళిపోతారు. ఇంకా నేను ఏడవను అని అంటారు. భలే అనిపిస్తుంది. తర్వాత అడుగుతారు, గుడ్డే కదా ఇలాంటిది ఏం లేదు కదా బాగుంటే సూపర్ అల్లరికి ఏం విషయం ఏమో బాగుందని అంటారు. నేను భలే అనిపిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోతే అయినాక ఫ్రీజ్ అంటారు. మళ్ళీ కొంచెంసేపు అయినాక హ్యాపీగా అందరు మాట్లాడుకున్న తర్వాత ఫ్రీజ్ అని అంటారు. ఫ్రీజ్ అన్నప్పుడు మన దివ్య వాళ్ళ మదర్ వస్తుంది. దివ్య వాళ్ళ మదర్ అబ్బాబాబా ఇది కదా మాస్ అంటే మాస్, దివ్య అని ఒక్క మాట మాట్లాడలేదురా నాయన. ఎంత ఫేస్ అన్నప్పుడు పిండి రుద్దుకుంటారు మొక్కల పాప, పిండి రుద్దుకున్నప్పుడు రీతు అయితే నిజంగా ఎంత మంచిది బాబు, ముఖానికి పిండి రుద్దిన తుడుచుతుంటుంది, అందరికీ చున్నీలతో తుడుస్తుంది, ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది. వెనక ఇంకా రీతు వాళ్ళు నాకైతే చాలా బాగా అనిపించింది. రీతు అంతా తుడిచాక నేను ఖుషితో అందరితో మాట్లాడితే హక్కులు చేసుకుంటే అట్లా ఎంత బాగుంటుంది అబ్బాయి, ఇంత హుషారైంది. ఒక్కొక్కరి గురించి చెప్పింది చూడు, తాట తీసేసింది అనుకో. డెమోన్ దివ్య గురించి, అరే మీకు ఏమైనా కోడి భాష ఉందారా, ఇద్దరు ఏం మాట్లాడుకోర్రా, నేను కెమెరా పెడితేనే ఉంటే ఏమైనా మాట్లాడుకున్నారంటే ఒక్క మాట మాట్లాడుకోలేదంటారా మీరు, మాట్లాడుకోలేరా అని అంటారు. భలే అనిపిస్తుంది. డెమోన్ ఏంటంటే కళ్యాణ్ అంటే పక్కింటి అబ్బాయి, నేను దత్తత తీసేసుకుంటా అంటది. రేతుని వాళ్ళందరినీ చెప్తుంటారు. అది హైలైట్ అనిపించింది నిజంగా. వాళ్ళందరూ సూపర్ అనిపించింది. ఇంకా వాళ్ళందరూ ఎంత బాగా అనిపించింది అంటే నిజంగా అందరికీ హుషారు. భరణి గారి గురించి 25 years బ్యాక్ మా అన్న చనిపోయినందుకు చనిపోవడం వల్ల నేను దివ్యకు అతనితో నుండి ఏమున్నా అతనికి చెప్పేసుకో అని చెప్పడం వల్ల ఆ దివ్యనితో ఉంటుంది అది అన్నట్టు యాక్ట్ చేసుకుంటాడు. అది ఏడుస్తుంది. తర్వాత ఏమైనా సోదరి కృషి దయ్యం, అందాల రాక్షసి అని భలే చెప్తుంటుంది. ఇంట్లో వంట చేస్తుంటే కిచెన్ తాళం వేసుకొని పోతుందంట, అంత ఘోరంగా చేస్తుందంట ఈమె. చాలా బాగుంది నిజంగా, ఎంత ఫన్. మాస్ అంటే మాస్ అనుకోండి నిజంగా, సూపర్ అందరితో ఎంత కలిసి చాలా బాగా అనిపించింది. సూపర్. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. బాయ్.